ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సారీ ఫర్ ద లేట్ వీడియో. ఈరోజు వచ్చేసి అంతర్జాతీయ మేడే అయితే జరుగుతున్నాం. మనం మేడే హిస్టరీలోకి అయితే వెళ్ళిపోతాం. ఇది నాకు కొంచెం తెలియకపోవచ్చు. ఏమైనా రాంగ్ చెప్పైతే సారీ. అటు నుంచి వచ్చేసి అందరికీ ముందుగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. నేను మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా ఉన్న వల్ల వీడియో అయితే చేయలేదు. సో కొంచెం అర్థం చేసుకుని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మేడే వచ్చేసి ఫస్ట్ ఇంటర్నేషనల్ వేర్ కూడా చేస్తారు. ఇది ఎట్లా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చేశారు. ప్రాముఖ్యత వచ్చేసి 8 hours వర్క్ డే టు మేక్ ద సక్సెస్ ఆఫ్ ది లాంగ్ స్ట్రగుల్ ఫర్ 8 hours ఆఫ్ రెస్ట్ అండ్ 8 hours ఆఫ్ రిక్రియేషన్, honoring workers. It is a day to recognize the hard work and contributions of labor in building society, industries, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇప్పుడు మనకి ఎవరైతే రోజు వర్క్ కూలీలు కావచ్చు, పొలాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదంటే ఆటో వర్కర్స్ కావచ్చు, బస్ వర్కర్స్ యూనియన్స్ కావచ్చు, మీరు చూసే ఉంటారు ఆటో వర్కర్స్ వీళ్ళందరూ కావచ్చు. అండ్ కామెంటరింగ్ సాక్రిఫైసెస్ బేస్ టు ట్రిబ్యూట్ టు వర్కర్స్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ ఫర్ ఫెయిర్ వేజెస్ అండ్ బెటర్ వర్కింగ్ కండిషన్స్ అండ్ రైట్స్. అంటే ఎవరైతే మామూలుగా రోజు వర్క్ కూలీలు చెప్పే కదా వాళ్ళ కోసం మెయిన్గా చేస్తారు. ఇది పబ్లిక్ హాలిడే కూడా చెప్తుంటారు అనమాట. మామూలుగా అయితే ఇది ఇండియాలో 1923 May 1 చెన్నైలో స్టార్ట్ అయ్యింది. ఇంతకుముందు మద్రాసు కాన్స్టిట్యూషన్ కింద ఉంది ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇప్పుడైతే విడిపోయిందండి, ఇప్పుడు చెన్నై. సో అది స్టార్ట్ అయింది. దానివల్ల మేడే అయితే చేస్తాము. ఇది ఇంటర్నేషనల్ వేడి కూడా చేస్తారు. అది వేరే స్టోరీ ఉంది. ఒకవేళ నేనేమన్నా స్టోరీ తప్పు చెప్తే కనుక నేను ఫాస్ట్ వీడియో పెడతాను. May 1 అప్పుడు చేసింది ఖచ్చితంగా చూడడానికి అయితే ట్రై చేయండి. నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అది ఇంగ్లీష్లో వస్తుందో కదా తెలుగులో వస్తుంది. సో గ్యాదర్ చేయలేకపోతున్నా. అండ్ ఇది మెయిన్గా చెప్పాలంటే చెప్పే కదా, ఇప్పుడు CPM, CPA పార్టీస్, CITUs, యూనియన్స్ లైక్ మధ్యధర యూనియన్, RTC, లేదంటే ఆటో వర్కర్స్ యూనియన్ ఇట్లా ఉంటాయి కదా, వీళ్ళందరి కోసం అయితే చేస్తారు. సో ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ వర్కర్స్, హ్యాపీ మేడే. థ్యాంక్ యూ సో మచ్.